పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 5:7. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. చాలా కాలం తర్వాత ఇశ్రాయేలీలు పరిశుద్ధ వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. దేవుడు పరిశుద్ధ పర్వతాన్ని వారికి చూపించాడు. అతి పరిశుద్ధ స్థలంలో యెహోవా నిబంధన మందసాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో దేవుడు వారికి సూచనలిచ్చారు. యాజకులు తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని ఆలయంలో ప్రవేశించారు. మనము దుష్టత్వానికి, కీడుకు మన గ్రహింపును అప్పగించి ఆదివారాలు దేవుని సన్నిధికి వస్తాము. నీవు పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నావనే గ్రహింపును కలిగి ఉన్నావా? దేవుని పరిశుద్ధతను గూర్చినటువంటి భావన నీవు కలిగి ఉన్నావా? వారు ప్రవేశించినప్పుడు పవిత్రతతో ప్రవేశించాలని వారికి హెచ్చరిక జారీ చేయబడింది. నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు నీ పూర్తి వ్యక్తిత్వము ప్రవేశించాలి. నీ కన్నులను అలాగే ఉంచుకోకూడదు. దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు ఇతరుల వైపు చూస్తూ ఉన్నావా? నీవు ఇతరుల ఆలోచనలు ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. యెషయా 56:7. దేవుడు ఇశ్రాయేలీలను ప్రార్థనా మందిరంలోనికి నడిపించారు. ఆయన రక్షణ తరతరముల వరకు ఉంటుంది. నిత్యము నిలిచే ఆయన సన్నిధిని వారికి కనుపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము దేవునితో జతపని వారము. దుష్టత్వముతోనూ కీడుతో నిండినటువంటి ఈ లోకానికి సిలువలో యేసయ్య చేసినటువంటి జయాన్ని నీవు పంచులాగు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన నిత్య ప్రణాళికలో ఆయనతో కలిసి పనిచేయడం కొరకు ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీకు చట్టం తెలిసి ఉండొచ్చు, కానీ న్యాయాధిపతి ముందు నిలవలేవు. నీవు దేవుని ఎదుట నిలవబడి ప్రార్థన చేయలేవు. నీవు దేవుని బిడ్డవని నీ వస్త్రధారణ చూపిస్తూ ఉందా? దేవుని యొక్క దీనత్వము, సాత్వికము అది చూపిస్తూ ఉందా? దేవుడే నా వస్త్రధారణను నిర్ణయించాడు. అందువల్లనే అనేక శోధనల నుండి తప్పించబడుతూ ఉన్నాను. వ్యర్థంగా దేవుని కృప ఎప్పుడు కూడా పొందవద్దు. దేవుని బిడ్డలు కాని వారి చేత ఒక క్రైస్తవుడు తక్కువ చూపు చూపబడతాడు. నిజమైన దేవుని సేవకుడు ఏదైనా సంపాదించాలని ఆశ కలిగి ఉండడు. నా భార్య తన నగలను అమ్మి దేవుని సేవకు ఆ డబ్బులు వాడినప్పుడు మేమెంతో స్వేచ్ఛను అనుభవించాం. నీవు దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్నప్పుడు నీ జీవితంలో ఈ విషయాలు జరగడం నీవు గమనిస్తావు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృపా కాపుదల మనకెల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.